వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఇప్పటిదాకా మనం ఒగ్గు కళాకారులను చూస్తాము, కానీ ఒగ్గు కళాకారిణి అనేది ఇప్పటివరకు అయితే చూడలేదు. మనమైతే ఈరోజు ఒగ్గు కళాకారిణి మల్లారిని అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పటివరకు అయితే మేమైతే ఒగ్గు కళాకారులను చూస్తాము, కానీ ఇందులో ఈ ఒగ్గు కళాకారులలోనే ఆడవాళ్ళని అయితే ఇంతవరకు అయితే చూడలేదు. మీరు రావడానికి గల కారణం ఏంటమ్మా? ఇక నేను నేర్చిన అప్పుడు ఒగ్గుతానం ఉండే, మాకు కథలు చెప్పేది మా నాయన. ఇక ఆయన చెప్తుంటే ఇక నేను అందులో పోయి నేర్చి కథలు చదివినే పోతున్నా. మీరు చూడలే కానీ చాలా మంది చూసారు, కథ వినే పోతాను. అంటే ఇప్పుడు మీ ఒగ్గు కళాకారులలోనే ఇప్పుడు మగవాళ్ళే అమ్మాయిలు వేషం వేసుకొని పాటలు పాడుడు అలా ఉంటుంది, కానీ ఇప్పుడు చూస్తే మీరు ఒక అమ్మాయిగా ఉండి మీరు ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తూ ఉంది? నాకు ఇళ్ళకి పోవాలనే వచ్చిన ఆజ్ఞ చేసిన దాని మీద బతికిన. పండుగలు చేయబోయి ఏషం కుదిరేది, ఏషం ఇచ్చేది నాకు. దేని పేరు వినే బతుంది. మీరు ఇలా చేయడం ఏ ఏట నుండి స్టార్ట్ అయింది మీకు? ఏ ఏట నుండి స్టార్ట్ అయింది? 40 ఏళ్ళకి వస్తుంది. 40 ఏళ్ళకి వస్తుందా? ఆడవారి 45 కానీ 11 ఏళ్ళ సార్ తాళం బోలం కొట్టుకుంటూ తిరిగినా. మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఎద్దు వ్యవసాయం సంసారం చేసుకునేది. ఇక నేను అలానే ఆవుల కాసు వేసినప్పుడు నాగలు కొట్టేది, మూట కొట్టేది, ఇక మూటలు మోసేది. బాగా మాకు చిలకలు ఉన్నాయి, అట్లనే పని చేసేది. మా తమ్ములు ఎదిగినాక అది మర్చిన. మీ అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం? మీరు ఎన్నో వాళ్ళు? నేను రెండోగా. మేము 9 మంది. 9 మంది. 3 మగోళ్ళు 6 ఆడోళ్ళు. 9 మందిలో 2 ఇంకా నేను. 2 ఇంకా నేను. 3 చచ్చిపోయారు, కనుమలో ఉన్నాం. 9 మందిలో 3 పోయారు, కనుమలో ఉన్నాం. మీరు పాటలు బాగా పాడతారని మాకు తెలిసింది. ఫస్ట్ మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట పాడతారా? ఏం పాట పాడాలి? ఎల్లమ్మ పాట పాడండి. చిన్న పాడతా పెద్ద పాట. ఎల్లమ్మ పాట పాడండి. హరియా రామా హరియా హరి హరి ఓ రామ హరి హరి ఓ రామ జయ జయ ఓ రామ జయ పుణ్య రామ. అమ్మ ఓరి ఎల్లమ్మ అగ్గిగుండం ఎప్పుడు తయారైంది ఎల్లమ్మ. ఇక అగ్గి వదలానికి అవుతుంది ఎల్లమ్మ ఎల్లమ్మ. అయ్యయ్య నాయన శంకరుడా నన్నయాల గంటివయ్యో ఓ నాయన. నారాధగార పోతివి ఓ నాయన. ఇయ కొడుకుల రాజ్యమయ్యో రామ రామ. ఎవని రాజ్యం ఉన్నదయ్యో రామ రామ. నా బిడ్డల రాజ్యమయ్యో రామ రామ. ఇయ ధర్మరాజ్యం ఉన్నదిరా భగవంతుడా. కారండపడి విలోనా పోతున్నదా. ఈ చెట్టమ్మకేమి ఎరక నా బాధలో. ఈ అడిబొమ్మకేమి ఎరక నా కష్టమో. అయ్యో నా ఇంటి జన్మమేగా ఎత్తరాదు. అమ్మ కలకల కన్నీరునమ్మ ఎల్లమ్మ. అమ్మ కాకమ్మ సోకం అమ్మ ఎల్లమ్మ. అమ్మ ఎల్లమ్మ జాతగాళ్ళు రామ రామ. ఆహా కొడుకుల గల్ల వాళ్ళే రామ రామ. అయ్య కోట గడ్డలు ఎక్కినారా రామ రామ. అమ్మ బిడ్డల గల్ల వాళ్ళు జగదీశ్వర. అయ్య బీటి గడ్డలు ఎక్కినారా రామ రామ. అయ్యా దొంగ పడితేనన్న రామ రామ రామ. దొంగ పడితేనన్న మంచి పొద్దు దొరుకురా దేవుడా. నేను అగ్గిల పడిపోతున్న దేవుడా. అమ్మ, ఇప్పుడు మనమైతే ఎల్లమ్మ కథలో చూసుకున్నట్లయితే ఎల్లమ్మకు కూడా చాలా కష్టాలు అనేది వచ్చినాయి. ఎల్లమ్మకు చాలా కష్టాలు వచ్చినాయి. అక్కడ దేవతలకు కూడా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఒక అమ్మగా ఉన్నారు, మీకు వచ్చిన కష్టాలు ఏంటి? అసలు మీ జీవితంలో కష్టం ఎప్పుడో పడి ఉంటారు కదా, ఆ కష్టం ఏమన్నా ఉన్నాయా?
నాకేం కష్టం లేదు, దేని పేరు వినుడా ఇక దిరంపురం రాకుంటుంటా, అది గట్టే ఉంటా. అంటే ఇప్పుడు దారి పండి పోతాండే కానీ మగవాళ్ళు కానీ లేకుంటే అటు ఇటు కానీ ఎవరన్నా నువ్వు దారి పండి పోతుండే నువ్వు కథలు చెప్పనికి పోయినప్పుడు కానీ అరే అమ్మాయిరా ఆమెను ఏమన్నా అట్లా ఆలోచన ఏమన్నా వచ్చినాయా? ఊరు అన్నీ అన్నా కానీ నేను చూసుకొని పోతా. అట్లా వాళ్ళు కూడా భయపడేది, నేను భయపడకుంటే తిరిగినా వాళ్ళు కూడా తిరిగేది, నాకు భయపడేది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళడానికి భయపడతా ఉంది, అలాంటప్పుడు మీరు ఇంత ధైర్యంగా ఎలా భయపడ మబ్బులు కూడా పోతావు కానీ ఎప్పుడు పోతా ఇప్పుడు మీ అన్నదమ్ములు 9 మంది సంతానం మీ అమ్మ నాన్నకి అన్నారు. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అందరికి అయినాయా? అందరికీ. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ అంత ఫ్యామిలీ ఉన్నది. మరి నా లైఫ్ లో కూడా ఇట్లా పిల్లలు ఉంటే మంచిగా ఉండు, నాకు ఒక లైఫ్ ఉంటే మంచిగా ఉండు అని ఎప్పుడన్నా అనిపించింది? వాళ్ళ పిల్లలు నా పిల్లలు అనుకుంటా, ఏం అనిపించలేదు. వాళ్ళు వస్తారు అనుకుంటుంటే నేను పెళ్లి చేసుకుందు ఎట్లయితారు? అదే అట్లా అనుకోబుద్ధి కాలేదని అనుకోబుద్ధి కాలే. ఇప్పటికైనా మంచిగానే ఉన్నా, ఇప్పుడైనా నా పిల్లలు అంతా వస్తారు, బాపు బాపు అని కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళు వస్తారా మీ దగ్గరికి? వస్తారా? మాట్లాడతారా? మంచిగా మాట్లాడతారా? మంచిగానే మాట్లాడతారు. నీకు అంటే నీ పిల్లలు లెక్క ఉంటారా వాళ్ళు? నా పిల్లలు లెక్కనే ఉంటారు. మంచిగా ఉంటారా? ఉంటారు. ఇప్పుడు గదిచ్చే మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు. నువ్వు కోపడ్డ సందర్భాలు ఏమున్నాయి మీ వాళ్ళం కానీ మీ అన్నదమ్ములం కానీ? తింటా ఓపారి తింటే పడతారు, ఏమన్నారు అందరు నీకే భయపడతారా? నాకే భయం. అంటే ఇప్పుడు నువ్వు ఏ పాటలైనా వాడతారా? జానపద గేయాలు ఏవైనా? ఓన్లీ కథలే? ఒగ్గు కథలే చెప్తా, ఒగ్గు పాటలు వినపోతున్నా, ఈ ఒగ్గు ఆటలు విన, అదే పూజారి విన, దేవుని మళ్ళీ పూజ చేస్తా, ఆరవారం చేస్తా, ఎక్కడ పోయి వచ్చినా పూజకంతా దేవుని పూజ చేస్తా, దేవుని బతికి విన బతున్నాయా. ఈ భజనలు రాజకీయాలు రాజకీయాలు కూడా పోను, పాట పాడాలంటే ఓన్లీ పాట పాడదాం అంటే వెళ్తా ఉంటాయి. ఈ కథలు అంటేనే పోతా, ఈ లగాలు ఉంటే పోతాం, చెప్పి చెప్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుండి మీకు ఒక అవార్డు కూడా వచ్చిందని తెలిసింది మాకు. వచ్చింది అవార్డు వచ్చిందా? వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు మీకు కేసీఆర్ గారు పైసలు కూడా ఇచ్చారని తెలిసింది. అది ఎంత ఇచ్చారు? అక్కడ వరకే అయిపోయిందా? మళ్ళీ ఏమైనా పింఛన్ కానీ లేకుంటే 2000 వస్తాయి నెలకు? అంటే ఇప్పుడు అంటే మీ ఒగ్గు కళాకారులు ఎవరికి అసలేదు? ఎవరికైనా వస్తున్నాయి అక్కడ రాజ్యాంగాన్ని మాకు రా, మీకైతే ఏం లేదు. నువ్వు చూసి వచ్చేది అక్కడ పట్టణం దిగి వస్తున్నావు తెలియదు, మీకైతే ఏం రావట్లేదు. అయ్యే 2000 ముసలికి ఇచ్చేటి వేస్తారు అన్నాడు, చేస్తా అన్నారు. ఆయన అవాయిలు అన్నారు కానీ లేవు. 5000 చేయాలన్నట్టే ఉండేది కానీ చేయలేను. 2000 వస్తాయి. ఇది ఒగ్గు కళాకారిణి అయిన జమ్మి మల్లారి అమ్మ కథ. తనకైతే పద్మశ్రీ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చినప్పటికి కూడా తనకి అప్పటి వరకే గవర్నమెంట్ హెల్ప్ చేసింది, తర్వాత కూడా ఎటువంటి హెల్ప్ లేదు. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం ఉండాలి. ఎందుకంటే తను ఆ అమ్మాయిగా పుట్టి అబ్బాయిలతో సహా తను జానపద గేయాలు పాడుకుంటూ కథలు చెప్పుకుంటూ దేవుడి యొక్క జీవిత సత్యాలన్నీ అందరికీ చెప్పుకుంటా తన జీవితాన్ని దేవునికి అర్పించి ఇది తన యొక్క జీవిత గాథ. ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వేరే వాళ్ళ కథానాయకులతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీ అనిల్.